వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ మానవతరాయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ కి బైపోల్ ఎన్నిక జరగబోతుంది. సో ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది? సింగిల్ గా వెళ్తుందా లేకపోతే ఎంఐఎం పొత్తుతో వెళ్ళబోతుందా? ఇప్పుడు సింగిల్గా వెళ్ళినా పొత్తులో వెళ్ళినా గెలుపు కాంగ్రెస్దే. ఎందుకంటే ఉదాహరణ మన లాసెనంతా గారు చనిపోతే కంటోన్మెంట్లో ఎన్నిక జరిగింది. ఎవరు గెలిచారు? సానుభూతి కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే అభివృద్ధిని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యంతో పాటు తర్వాత రకరకాలుగా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా 200 యూనిట్లకి గృహజ్యోతి పథకం 50 లక్షల మందికి ఇస్తాను. తర్వాత 45 లక్షల మందికి 500కే సబ్సిడీకి సిలిండర్ ఇస్తాను. మహిళలు చాలామంది కూడా 180 కోట్ల మంది మహిళలు దాదాపు 6,500 కోట్లు ఆదా చేసుకొని ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారు. 10 లక్షల ఆరోగ్యశ్రీకి అమలు చేస్తాను. అన్ని రకాలుగా కూడా యువతకు స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసినాం. అంటే సాంప్రదాయ విద్యలే కాదు, నైపుణ్య విద్యలు కూడా అవసరం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశారు. ఉద్యోగ కల్పన చేసినాం. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయకపోతే వాటిలో న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి 59,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ద్వారా ఆగస్టు మొదటి వారమా జూలై చివరి వారంలోనూ మళ్ళా 35,000 సుమారు 50,000 ఉద్యోగాల వరకు కూడా భర్తీకి కసరత్తు చేస్తున్నాం. ఇక ఎక్కడ లేదు, ఆల్రెడీ రైతు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ బంజారా రైతులు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఉండే ఊర్లలో ఎవరైతే గ్రామాల్లో రైతులు ఉండొచ్చు. ఇవాళ రుణమాఫీ ఏ విధంగా చేసినాం, తర్వాత రైతు భరోసానే ఇప్పటివరకు 5 ఎకరాల వరకు 64 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేసినాం. దాదాపు 1,49,00,000 ఎకరాలకు దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేయబోతున్నాం. ఆ గాడి తప్పినటువంటి ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుంది. తప్పకుండా ఇన్ని సంక్షేమ పథకాలు, సన్నబియ్యం గుర్తుపెట్ట, గతంలో సన్నబియ్యం అంటే శ్రీమంతులు తినేవాళ్ళు. ఇలా సామాన్యులు, పేదవాళ్ళు, మధ్యతరగతి అందరూ కూడా సన్నబియ్యం తింటున్నాం. రేషన్ షాపులు దొరుకుతున్నాయి. కాబట్టి ఇంత మంచి పథకాలు, సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారు మరి అమలు చేస్తున్నప్పుడు ప్రజలు తప్పకుండా కాంగ్రెస్నే గెలిపిస్తారని బలంగా మేము నమ్ముతున్నాం. బలమైన అభ్యర్థులు కూడా వస్తారు. సార్, అభ్యర్థి ఎవరనేది పార్టీ గుర్తింపు ముఖ్యం. జాతీయ పార్టీలు కానీ ఏ పార్టీలు కానీ పార్టీ ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పట్లో అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత ఉంది కాబట్టి కంటోన్మెంట్ ఎన్నికలలో ఈజీగా గెలిచింది. కానీ ఇప్పుడైతే కొంత వ్యతిరేకత ఉందని చెప్పొచ్చు, ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు గెలుస్తుందా? వ్యతిరేకత అనేది ఇప్పుడు బయటపడదు. ఎన్నికలు 1 సంవత్సరం ఉందనంగా ఏ ప్రభుత్వానికైనా కొలమానాలు అప్పుడు వేసుకోవాలి. ఈ బీఆర్ఎస్ పార్టీ ఇది వాపు ప్రచారాలు, అంటే విష ప్రచారాలు అన్నమాట. ఇది వాళ్ళది అయినటువంటి మీడియాలో కేటీఆర్ గారు ఏమన్నాడు, మేము మళ్ళీ 36 మెడికల్ కాలేజీల బదులు 33 యూట్యూబ్ ఛానల్ పెట్టినట్లయితే మళ్ళీ మాదే అధికారం అండు. ఇప్పుడు ఏం చేస్తాడు, తెలుసుకొని ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టి కొన్ని ఛానల్ని పెట్టి కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారు. ఇది స్పష్టమైపోయింది. ప్రజలకి ఇవన్నీ అవసరం లేదు. పేదవాడికి మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామా లేదా? ఇలా 1040 గురుకులాలు అన్నారు వాళ్ళు. ఇలా 1040 గురుకులాలు ఎట్లున్నాయంటే మౌలిక వసతులు లేవు, పక్కా భవనాలు లేవు. బీఆర్ఎస్ నాయకులు పెద్ద పెద్ద ఫామ్ హౌసుల్లో లేకపోతే కోళ్ల ఫారాల్లో అట్లా అత్యధిక ధరలకు అద్దె చెల్లిస్తూ ప్రజాధనాన్ని ఆ బీఆర్ఎస్ నాయకులు జేబుల్లో చేశారు. కానీ మా రేవంత్ రెడ్డి గారు 11,000 కోట్లు కేటాయించి 20,000 కోట్లు మొత్తం ప్రతి నియోజకవర్గంలో దాదాపు 100-200 కోట్లు పెట్టి 25 ఎకరాల్లో పటిష్టమైనటువంటి శాశ్వతంగా ఉపయోగపడేటువంటి గురుకుల భవనాలు కట్టబోతున్నాం. పిల్లలకు కూడా గతంలో గత ప్రభుత్వాలు ఏవి కూడా పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచలేదు. మేము 40% డైట్ ఛార్జీలు పెంచినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. అలంకరణ వస్తువులు, పౌడరు, సబ్బు, దువ్వెన ఇట్లాంటి కాస్మోటిక్ ఛార్జీలు అంటారు, అట్లాంటివి కూడా పెంచుకుంటూ ముందుకు పోయి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందుతున్నాం. కాబట్టి మహిళలకు ఇలా మహిళా శక్తి అనేది మహిళలకు 2 పథకాలు మేము కేటాయించలేదు చెప్తున్నాం. దాదాపు ఇన్ని రకాలుగా లబ్ధి చేకూరుస్తూ 2,500 ఇస్తున్నాను. అది కూడా త్వరలోనే ఏర్పాట్లు చేయబోతున్నాం. వాళ్ళకి ఇవ్వడానికి తప్పించుకునే పరిస్థితి లేదు, తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెంచబోతున్నాం. ఆసరా పెన్షన్ 2,500 4,000 చేస్తున్నాం. దివ్యాంగులకు 6,000 అన్నాం, అవి కూడా ఇవ్వబోతున్నాం. ఎక్కడ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకుంటూ పోతున్నాం. అంటే ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు, ప్రభుత్వం కూడా పద్ధతి ఉంటుంది. ప్రజలతో, పౌరులతో వ్యవహరించే తీరు కూడా ముఖ్యం. గత ప్రభుత్వం పౌరులను ఎవరిని కలిసేది కాదు, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు. కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తానంటే పిలిచి మీరు మా కుటుంబ సభ్యులు రండి చర్చించుకుందాం అని చెప్పి ఆ ఉద్యమాల్ని మీరు నిలుపుదల చేయండి, మేము మీకు కోరికలు తీరుస్తామని చెప్తాను. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం చేస్తానంటే రండి మీరంతా మనంతా కుటుంబ సభ్యులం కూర్చొని మాట్లాడుకుందాం ఒక డిఏ ఇచ్చినాం. ఇలా 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ జీతాలు పడుతున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా అసంతృప్తి లేదు. ఈ అసంతృప్తి మాత్రం కృత్రిమమైనటువంటి అసంతృప్తి, అది బీఆర్ఎస్ పార్టీ సృష్టించే అసంతృప్తి. కాబట్టి ఈ ఎన్నికే కాదు,
రేపు తెలంగాణలో పంచాయతీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఏ ఎన్నిక పెట్టినా గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వాలది, కాంగ్రెస్ పార్టీదే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.